మనకు హోమ్ ఐసోలేషన్ మన ఇస్తున్న ఏంటిది ఆక్సిజన్ ఆక్సిజన్ సాచురేషన్ అంటే ఆక్సిజన్ అవైలబుల్ ఇన్ ద బాడీ సో నౌ యూ కెన్ 99 ఈ డీటెయిల్స్ ఇలా ఉండగా మనకు కంటైన్మెంట్ జోన్స్ అర్బన్లో ఒక 57లో పెట్టాము, రూరల్లో ఒక 60 లొకేషన్స్లో కంటైన్మెంట్ జోన్స్ పెట్టాము. మనము సిటీలో చూస్తే మ్యాక్సిమం మనకు ఏ వార్డ్స్లో ఎక్కువ పాజిటివ్ కేసెస్ రికార్డ్ అయ్యాయో చూస్తే మనకు వార్డ్ నెంబర్ 7 ఒక 14 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 12 13 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. దెన్ మోస్ట్ ఇన్ ద సిటీ వార్డ్ నెంబర్ 27లో ఒక 29 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. దెన్ వార్డ్ నెంబర్ 39లో ఒక 13 కేసెస్ ఉన్నాయి. సో వేరియస్ వార్డ్స్లో వార్డ్ వైజ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు టోటల్ 188 పాజిటివ్ కేసెస్ రాజమండ్రి సిటీలో ఉన్నాయి, 57 కంటైన్మెంట్ జోన్స్. రూరల్లో చూస్తే మ్యాక్సిమం మనకు పెనికేరు అనే ఒక విలేజ్లో ఒక 23 పాజిటివ్స్ ఉన్నాయి యాక్టివ్ కేసెస్, ధవళేశ్వరంలో ఒక 16, మనకు బొమ్మూరులో ఒక 22, ఇలా టోటల్గా రూరల్లో ఒక 155 కేసెస్ ఉన్నాయి మనకు యాజ్ వి స్పీక్, వేరియస్ విలేజెస్ ఇన్ ఆల్ ది మండల్స్ ఆఫ్ ద డివిజన్. దీంట్లో మనకు 8 మెంబర్స్ ఆల్రెడీ రికవర్ అయ్యారు, 60 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ది అబ్స్ట్రాక్ట్. మనకు డివిజన్ మొత్తం మీద ఒకప్పుడు చూసినట్లయితే మనకు 20, 27, తర్వాత 30, 50 ఇలా ఉన్నవి. ఈరోజు సుమారు మనం 100s, 200sలో డీటెయిల్స్ మాట్లాడుకుంటున్నాం. ఇదంతా మనకు అన్లాక్డౌన్ 1 స్టార్ట్ అయిన తర్వాత, మనకు ఫ్రీ మూమెంట్ ఆఫ్ పబ్లిక్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ట్రాన్స్మిషన్కి స్కోప్ పెరగడం జరిగింది. దాని ద్వారా ఇంక్రీజ్ అయిన కేసెస్ ఇవన్నీ. అయితే ఇవి ఇలా ఉంటే మనము వీఆర్ టేకింగ్ ఆల్ ద పాసిబుల్ మెజర్స్ ఫ్రమ్ ద పోలీస్ సైడ్. ఎన్ఫోర్స్మెంట్లో ఏం చేస్తున్నాం అనేది మనకు అడిషనల్ స్పీకర్ బ్రీఫ్ చేస్తారు. బట్ వీ హ్యావ్ డెప్లాయిడ్ ఆల్ ది ప్రైమరీ హెల్త్ అండ్ సర్వేలెన్స్ టీమ్స్, డాక్టర్స్తో సెకండరీ హెల్త్ అండ్ సర్వేలెన్స్ టీమ్స్ని పెట్టాం. వీ హ్యావ్ 25 సచ్ టీమ్స్. ప్రతి 2 వార్డులకి ఒక సెకండరీ హెల్త్ అండ్ సర్వేలెన్స్ టీమ్ని పెట్టడం జరిగింది. రూరల్ ఏరియాలో అయితే ప్రతి ప్రీహెచ్సి పరిధిలో ఒక సెకండరీ హెల్త్ అండ్ సర్వేలెన్స్ టీమ్ని పెట్టాం. అలాగే ఇప్పుడు సిటీలో ఎన్ఫోర్స్మెంట్ కోసం అని చెప్పి మాస్క్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. మాస్క్ వేసుకోకుండా ఎవరైనా బయట తిరుగుతుంటే ఒక 1 hour వాలంటరీ సర్వీస్ మనం పోలీస్ ద్వారా వాళ్ళకి ఇప్పించడం, అలాగే ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఏ షాప్ ఓపెన్ చేసినా వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ని ఫాలో చేయమని చెప్తున్నాం. ఒకవేళ అలా డీవియేట్ అవుతుంటే ఫస్ట్ వార్నింగ్ కింద ఒక 1 day క్లోజ్ చేయడం, ఇంకా రిపీటెడ్ అఫెండర్ అయితే వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయడం ఫ్రమ్ ద కార్పొరేషన్ కూడా జరుగుతుంది. అయితే ఇంతకు ముందు అయితే మనం ఒక పాజిటివ్ కేసెస్ అనేవి సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి కాబట్టి ఎంటైర్ ఫోకస్ ఆఫ్ ది గవర్నమెంట్ 1 సింగిల్ పాజిటివ్ మీద పెట్టడం జరుగుతుంది. బట్ నౌ ద సినారియో ఇస్ డిఫరెంట్. మనకు టెన్స్ ఆఫ్ కేసెస్ ఆన్ డైలీ బేసిస్ వస్తున్నప్పుడు వీ షుడ్ లుక్ అట్ పాజిటివ్ కేసెస్ అండ్ వీ షుడ్ ఆల్సో లుక్ అట్ ది ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది, అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ, అదర్ విలేజెస్ ఎక్కడైతే ఇప్పుడు ఒక పాజిటివ్ కేసు కూడా కాలేదు అక్కడ ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఐడెంటిఫై చేయడం, ఇలా సెకండ్ ఇంపార్టెంట్ ప్రయారిటీ కూడా రావడం జరిగింది. నా రీసెంట్గా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ అయింది కోవిడ్ మీద విత్ ఆల్ ది డివిజనల్ ఆఫీసర్స్, విత్ ఆల్ ది మున్సిపల్ కమిషనర్స్ ఆఫ్ ద స్టేట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సీఎం గారు కూడా చెప్పడం ఏంటంటే ద స్టిగ్మా. కోవిడ్ పాజిటివ్ వస్తే మా ఇంటికి ఇమీడియట్గా పీపీఈస్ వేసుకొని ఒక 4-5 అంబులెన్స్లో వచ్చేస్తారు, పోలీసులు వచ్చి చుట్టూ కాలనీ మొత్తం బ్లాక్ చేసేస్తారు, కాలనీలో ఉన్న వాళ్ళకంతా మేము అగేన్స్ట్గా అయిపోతాము. సో ఈ కష్టాలన్నిటికంటే కోవిడ్ వచ్చినా ఏదో 4 మందులు వేసుకొని, కోవిడ్ అని వాళ్ళకి తెలియకపోయినా ఫీవర్ కానీ సిమ్టమ్స్ ఉంటే ఓ 4 మందులు వేసుకొని నయమైపోతుంది, కోవిడ్ కాదు అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. నౌ హీర్ ఆఫ్టర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సైడ్, రాష్ట్రంలో ఎలా ఉన్నా రాజమండ్రి డివిజన్లో, రాజమండ్రి సిటీలో ఎవరికైనా కోవిడ్ లైక్ సిమ్టమ్స్ ఉంటే, లేకపోతే కోవిడ్ వచ్చిన జస్ట్ అనదర్ కాఫ్ ఆర్ కోల్డ్ వచ్చినట్టు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే ఎటువంటి హడావిడి లేకుండా వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తూ కోవిడ్ వాళ్ళకి ట్రీట్ చేసి వాళ్ళ ఇంట్లోనే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి ఎటువంటి కోమార్బిడ్ కండిషన్స్ లేకపోతే, వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి 10 రోజుల్లో వాళ్ళు నయం చేయాలి. సో ఆ స్టిగ్మా ఏదైతే ఉందో అది పోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో
రాజమండ్రిలో ఎవరికి కోవిడ్ లైక్ సిమ్టమ్స్ ఉన్నా కాకినాడ మనకు చాలా దూరం కాబట్టి కలెక్టరేట్ నుంచి అన్ని మనకు హ్యాండిల్ చేయలేరు కాబట్టి కలెక్టరేట్లో పెట్టిన సిమిలర్ కంట్రోల్ రూమ్ని ఆల్రెడీ మనం కంట్రోల్ రూమ్ రన్ చేస్తున్నాం. బట్ దాన్ని ఇంకా ఫుల్లీ ఫంక్షనల్గా చేసి దాన్ని ఇంకా కొంతమంది స్టాఫ్ని అలాట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ లాగే మనం ఇక్కడ 24/7 కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుంటున్నాం రాజమండ్రికి సపరేట్గా. దానికి ఆర్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ ఆల్రెడీ ఉంది 9494060060. అది కాకుండా ఇంకొక కోవిడ్ కేర్కి సపరేట్ నెంబర్ పెట్టాము, ల్యాండ్ లైన్ నెంబర్ 0883247993 0883247993. ఈ 24/7 కంట్రోల్ రూమ్లో మనకు డాక్టర్స్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మనకు అంబులెన్స్ అవైలబిలిటీ, ఎక్విప్మెంట్స్, పీపీ లాంటి వాటి అవైలబిలిటీ, ఒకవేళ డెత్ అయితే, సస్పెక్టెడ్ డెత్ అయితే డెడ్ బాడీ డిస్పోజల్ కోసం ఒక సపరేట్ టీం, ఇలా ప్రతి ఒక్క టీం కోవిడ్ సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద ఒక టీం పనిచేస్తుంది. ఈ నెంబర్ 24/7 ఫంక్షనల్ ఉంటుంది. రాజమండ్రిలో కోవిడ్ వచ్చిందనే కాదు, రెగ్యులర్ కోవిడ్స్ లైక్ సిమ్టమ్స్ ఉన్న ఈ నెంబర్కి ఇంటిమేట్ చేస్తే మీ ప్రైవసీని కంప్లీట్గా రెస్పెక్ట్ చేస్తూ మీ ఇంటికే వచ్చి శాంపుల్ కలెక్ట్ చేసుకొని టెస్ట్ పాజిటివ్ అయితేనే మీకు ఫర్దర్ యాక్షన్, ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రపోజ్ చేస్తాము. నెగిటివ్ అయితే మీకు ఇంటిమేట్ చేస్తాము. పాజిటివ్ అయిన తర్వాత కూడా మీకు పల్స్ ఆక్సిమీటర్ ఇలా ఒక 5-6 టెస్ట్ చేసి మోస్ట్లీ మీరు ఫిట్ ఫర్ హోమ్ ఐసోలేషన్ ఉంటే మిమ్మల్ని మీ ఇంట్లోనే ఐసోలేట్ చేస్తాము. జస్ట్ ఏవైతే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో దానికి కావాల్సిన మెజర్స్ మీకు చెప్తాము. ఎవరికైతే హోమ్ ఐసోలేషన్ రికమెండ్ చేస్తామో గవర్నమెంట్ తరఫున ఈ కిట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు యూజ్ చేయాల్సిన ప్రొటెక్టివ్ కేర్, మాస్క్స్, హ్యాండ్ గ్లౌస్ 10 డేస్కి సరిపడా ఉంటాయి. మనకు ఏదైతే డిస్ఇన్ఫెక్టెంట్ ఉంటుందో సోడియం హైపోక్లోరైట్ అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శానిటైజర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏవైతే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారో కోవిడ్కి డైలీ డోస్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ వేస్ట్ని డిస్పోజ్ చేయడానికి వేస్ట్ డిస్పోజల్ మనకు బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్కి బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్, దాని ద్వారానే మనకు టెంపరేచర్ కంటే ఫెటాలిటీ జరిగేది, కేస్ సివియర్గా క్రిటికల్గా అయ్యేది ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ వల్ల, బికాస్ ఆఫ్ కోవిడ్. సో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ చెక్ చేయడానికి పల్స్ ఆక్సిమీటర్ ఇవన్నీ కలిపి మీరు ఇక్కడ చూస్తున్న ఈ బ్యాగ్లో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. హోమ్ ఐసోలేషన్ ఇప్పటి వరకు రాజమండ్రి సిటీలో 25 కేసెస్కి రికమెండ్ చేసాం. ప్రతి ఒక్కరికి ఈ కిట్ అందజేయడం జరిగింది. ఇక మీదట మనకు లెట్స్ సే టుడే 168, రూరల్లో 168 ఉన్నాయి, అర్బన్లో ఉన్న 188లో వేర్ చెకింగ్. కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాము. ఎవరన్నా హోమ్ ఐసోలేషన్ కిట్ ఉంటే మాక్సిమం వాళ్ళని అనదర్ 50 to 100 కేసెస్ని కూడా హోమ్ ఐసోలేట్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. బికాజ్ వీఆర్ కాన్ఫిడెంట్ నౌ దట్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి ట్రీట్ చేయొచ్చు. వాళ్ళకి ఒకవేళ నౌ విత్ అబండెంట్ అవైలబిలిటీ ఆఫ్ 108 and 104 అంబులెన్సెస్, వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళని దగ్గరలో ట్యాగ్ చేసిన కోవిడ్ హాస్పిటల్కి మూవ్ చేయొచ్చు అన్న కెపాసిటీ బిల్డింగ్ జరిగింది. కాబట్టి నౌ వీఆర్ మూవింగ్ ఆన్ దిస్ లైన్స్. ఎవరినైతే హోమ్ ఐసోలేషన్ చేస్తున్నామో వాళ్ళ మొబైల్లో పోలీస్ తరఫున ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయబడుతుంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కోవిడ్ ట్రాకర్ అని కేవలం మన రాజమండ్రిలో డెవలప్ చేసుకున్న అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. దాంతో వాళ్ళ మూవ్మెంట్ని ట్రాక్ చేయడం, అలాగే ఆరోగ్య సేతు కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డైలీ చెకప్స్ కోసం ఇఫ్ పాసిబుల్ వాళ్ళతో వీడియో కాల్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆ ఏరియాకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్, సెకండరీ హెల్త్ అండ్ సర్వేలెన్స్ టీమ్ ఉంటారో వాళ్ళు డైలీ విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్సో సో ఇలాంటి అన్ని ప్రాపర్ మెజర్స్ తీసుకొని మోస్ట్లీ హోమ్ ఐసోలేషన్ చేస్తాము. ఆల్సో ఇప్పటి వరకు మొదట్లో మనకు రాజమండ్రి రికార్డెడ్ 3rd పాజిటివ్ కేస్ ఇన్ ద స్టేట్లో 1 or 2 డేస్లో కోవిడ్ వచ్చిన టైంలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ కంటైన్మెంట్ జోన్స్ని మనం పెట్టుకున్నాం. సో అప్పుడు మనం మినిమం స్టేట్ మొత్తంలో 1 kilometer 2 kilometer కంటైన్మెంట్ జోన్స్ పెట్టి బఫర్ జోన్ అనదర్ 1 kilometer పెడితే మనం 200 meters కంటైన్మెంట్ జోన్ పెట్టి బఫర్ జోన్ ఇంకొంచెం ఏరియా పెట్టుకొని చాలా స్ట్రిక్ట్ యాక్టివ్ సర్వేలెన్స్ చేసేవాళ్ళం. సో మనకు ఆ కంటైన్మెంట్ జోన్లో 28 days సక్సెస్ఫుల్గా అనదర్ పాజిటివ్ రాకుండా క్లోజ్ చేసుకున్నాం. అలా సిరీస్ ఆఫ్ కంటైన్మెంట్ జోన్స్ ఇప్పటివరకు 50 కంటైన్మెంట్ జోన్స్ పెట్టుకుంటూ వచ్చాం. రీసెంట్ పాస్ట్లో 200 meters కూడా పెట్టకుండా పెరిమీటర్ కంట్రోల్ అనేది పోస్ట్ లాక్డౌన్ కష్టమవుతుంది కాబట్టి 50 meters పెట్టుకొని చేసుకుంటూ వస్తున్నాం. నౌ విత్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్ వీ హ్యావ్ డిసైడెడ్ 50 meters కూడా కాకుండా అంటిల్ దెర్ ఇస్ అన్ అవుట్ బ్రేక్ అంటే ఒక సింగిల్ ఫ్యామిలీకి ట్రావెలింగ్ వల్ల కానీ లేకపోతే వేరే ఇతర రీజన్స్ వల్ల కానీ ఒక సింగిల్ ఫ్యామిలీలో ఒక పర్సన్ పాజిటివ్ వచ్చి అతని క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ పాజిటివ్ వస్తే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ క్లస్టర్ ఏంటంటే ఒక స్ట్రీట్లో ఒక 3 కుటుంబాలకి సంబంధమే లేని 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి వచ్చిందంటే ఆ ఏరియాలోనే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, స్ప్రెడ్ ఎక్కువగా ఉందని అర్థం. దాట్ వీ కాల్ అస్ క్లస్టర్ ఆఫ్ కేసెస్. ఈ రెండింటిని సపరేట్ చేస్తున్నాం.
సపరేట్ చేసి ఒకవేళ కేవలం ఒక ఇండిపెండెంట్ హౌస్లో వస్తే మ్యాక్సిమం ఆ స్ట్రీట్ వరకు బ్లాక్ చేసి ఆ స్ట్రీట్లో కాంగ్రిగేషన్ అవ్వకుండా చూస్తాం. కేవలం ఒక 10 కేసెస్ ఆర్ అబోవ్ ఆర్ క్లస్టర్ ఆఫ్ కేసెస్ రికార్డ్ అయితే 50 మీటర్స్ కంటైన్మెంట్ జోన్ పెట్టి ఆల్ ఎంట్రీ ఎగ్జిట్స్ బ్లాక్ చేసి ఒక కంట్రోల్ రూమ్ పెడతాం. దీని ద్వారా కూడా ప్రజల్లో ఆ స్టిగ్మా, అంటే కోవిడ్ అంటే ఏదో భూతం, కోవిడ్ వస్తే మా ఏరియాని ఏదో చేసేస్తారు, అంతా పోలీస్ కంట్రోల్లో ఉంటుంది, మమ్మల్ని ఎక్కడికి బయటకు పోనివ్వరు, ఎసెన్షియల్ కమోడిటీస్కి ఇష్యూ అవుతుంది, ఎమర్జెన్సీస్ వస్తే ప్రాబ్లం అవుతుంది అన్న ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని సొసైటీ నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాం. దానిలో చేయాలంటే ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్స్, శానిటైజర్స్ యూజ్ చేయడం, సోషల్ డిస్టెన్స్ ఇవి ఎన్ష్యూర్ చేసేలాగా మనది రాజమండ్రి కమర్షియల్ టౌన్ కాబట్టి మనకి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, గ్యాదరింగ్స్ ఇవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మనం కంట్రోల్ చేయాలి. పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. పోలీస్ తరఫు నుంచి నేను చూస్తున్నాము, లైక్ టీ షాప్ ఉందనుకోండి, అక్కడ కూడా గ్యాదర్ అవుతున్నారు ఎంత చెప్పినప్పటికీ కూడా వితౌట్ మాస్క్ కూడా. అందుకని కలెక్టర్ గారి ఇనిషియేటివ్ తోటి, కమిషనర్ గారి ఇనిషియేటివ్ తోటి మనం రాజమండ్రి ట్రాఫిక్లో ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. అది ఏమిటంటే వితౌట్ ఫేస్ మాస్క్ ఎవరైనా బయట తిరిగినట్లయితే, పబ్లిక్గా వచ్చినట్లయితే అర్బన్లో అయితే ₹100 ట్రాఫిక్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకి కనీసం ఒక అరగంట సేపు డీటైన్ చేస్తున్నాం, చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఫేస్ మాస్క్ లేకుండా ఉంటే ఎటువంటి అనర్థాలు అనేది చెప్పి వాళ్ళకి ఒక ఫేస్ మాస్క్ ఇచ్చి కూడా వాళ్ళని పంపిస్తున్నాం. ఇది రూరల్లోనైతే ₹50 ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా పబ్లిక్ కూడా కొంచెం దీన్ని అవగాహన కల్పించుకోవాలి. వాళ్ళ వైపు నుంచి చూస్తే తప్పించి మనం దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయలేము. కంటైన్మెంట్ జోన్స్లోని 6 to 10 మాత్రం టైమింగ్స్ ఉన్నాయండి. ఆ టైంలోని వాళ్ళు గ్రాసరీస్ కానీ ఎసెన్షియల్ వాటికి బయటకు రావచ్చు. అదర్ టైమ్స్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి నైట్. నమస్కారం. ఈ రోజున ముఖ్య ఉద్దేశం మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరం కలిపి ప్రెస్కి అడ్రస్ చేయాలని అనుకున్నాము. ఎందుచేతనంటే మనకి గతంలో కూడా ఈ కంటైన్మెంట్ జోన్స్ రాజమండ్రిలో ఫస్ట్లో వచ్చినప్పుడు ఏ రకంగా మనం ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసాము, ఈ కంటైన్మెంట్ జోన్స్లో కూడా మనం ఏ రకంగా స్వచ్ఛందంగా అన్ని సంస్థలు కూడా ముందరకు వచ్చి ఏ రకంగా చారిటీ కార్యక్రమాలు చేసి ఒక సోషల్ డిస్టెన్సింగ్ రాజమండ్రి ఒక రోల్ మోడల్ కిందన మనం వ్యవహారం చేసి ఉన్నాము. కానీ దాని తర్వాత లాక్డౌన్ కొంచెం సడలింపులు ఇచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివ్ కేసెస్ ఏ రకంగా పెరుగుతున్నాయి. రాజమండ్రి అర్బన్, రూరల్ మనం చూసుకున్నట్టయితే మోర్ దాన్ 400 కేసెస్ పైన రావడం కూడా జరిగింది. ముఖ్యంగా కమర్షియల్ ప్లేస్ ఉండడం వలన ఈస్ట్ వెస్ట్ గోదావరీస్ నుంచి కూడా చాలామంది పబ్లిక్ రావడం కూడా మనం చూస్తున్నాము. డిపార్ట్మెంట్స్ సాధ్యమైనంత వరకు కూడా అన్ని రకాల కార్యక్రమాలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, యాక్టివ్గా అన్నీ కూడా చూసుకుంటున్నారు విజిలెంట్గా. పబ్లిక్ నుంచి కూడా మీరు ఒకటే పాయింట్ ఏంటంటే ఈ యొక్క స్టిగ్మా అనేది ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఆ పాజిటివ్ వచ్చిందని ఒక ప్రచారం జరుగుతుంది, విష ప్రచారం జరుగుతుంది. అందులో ముఖ్యంగా నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మా గన్మ్యాన్కి, మా ఫోటోగ్రాఫర్కి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇట్లాగా ఎంపీకి కూడా పాజిటివ్గా వచ్చేసిందని చెప్పి మొత్తం ఒక విష ప్రచారం జరుగుతుంది. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజున మా మదర్ చెప్తున్నారు, మా ఇంటి ఎదురుగుండా ఫ్లాట్లో ఒక పనామ వస్తుంది, ఆవిడకి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారట, ఈ ఎంపీ గారికి పాజిటివ్ వచ్చింది, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, పనిలో మానేసేయండి, మా ఇంటి ఎదురుగుండా. అంటే ఈ రకమైన స్టిగ్మా ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా ప్రచారం జరుగుతుంది. మనం అందరం కూడా మానవులమే, మానవాతీతులమే, ఎవరం కూడా కాదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనలో మానవత్వం ఉండాలి. అబ్సల్యూట్గా మన జాగ్రత్తలు మనం తీసుకుంటాము. ముఖ్యంగా ఈ యొక్క కరోనాని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఒకవేళ మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరికైనా వచ్చినా కూడా ఒక ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని కంప్లీట్గా ఏదైతే ఈ స్టిగ్మా ఉందో దాన్ని వైపౌట్ చేయండి అని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి మనమంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్
కి ఒక ఆగస్ట్ సెప్టెంబర్ లెవెల్లో ఇంకా స్ప్రెడ్ అవ్వేదానికి స్కోప్ ఉంది, అన్లెస్ అండ్ అంటిల్ వి గెట్ ద వ్యాక్సినేషన్ వచ్చేదాకా కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం స్టాటిస్టిక్స్ ఏ రకంగా పెరుగుతున్నాయి అనేది కూడా. మనం అంతా కూడా పబ్లిక్లో అవేర్నెస్ రావాలి, మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకో ప్రక్కన పక్కవారికి కూడా మనం సలహాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఫేస్ మాస్క్లు అనేది, సోషల్ డిస్టెన్సింగ్ అనేది, మనం పరిశుభ్రంగా ఉండే కార్యక్రమం మనం చేపట్టాలి. ఒకవేళ నిజంగా కనుక మనం ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన ఒంటిపైన మన జుట్టుపైన ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఉందనే ఒక అబ్సెషన్తో ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవహరించి, జనరల్గా మన చేతులు కూడా ఫేస్ మీదకి స్టాటిస్టిక్స్ ప్రకారం 400-500 టైమ్స్ ముఖం మీదకి వెళ్తుందంట. సో మనం ఏది ముట్టుకున్నా కూడా ఎక్కడైనా ఉందేమో అని ఒక భావంతో, ఒక అబ్సెషన్తో అందరూ కూడా ఉండాలి. ముఖ్యంగా మన ఇంటికి వెళ్ళిన వెంటనే డైరెక్ట్గా సరాసరి బాత్రూంలోకి వెళ్ళి మన బట్టలు విడిచి స్నానం చేసి కానీ మనం ఏ రకమైన ఇంట్లో ఎవరినైనా ముట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ రకమైన ప్రోటోకాల్స్ 100% ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు హోమ్ క్వారంటైన్ అనేది క్లియర్ కట్గా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినప్పుడు కూడా మనం హ్యాండిల్ చేయడం కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కూడా కొంచెం కష్టం అవుతుంది. ముఖ్యంగా ఒక హోమ్ క్వారంటైన్ చేసినప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. ఈ ఏదైతే హెల్త్ ప్రోటోకాల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఫాలో అవుతాము అని ఆ డిక్లరేషన్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళని హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు 14 days హోమ్ క్వారంటైన్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ఒకవేళ వాళ్ళు నెగిటివ్ వస్తే వాళ్ళని యాక్టివ్ కేసెస్ నుంచి తొలగిస్తారు కాబట్టి. సో ఈ రకమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ మల్టీవైటమిన్ క్యాప్సిల్స్ 100% ప్రతి ఒక్కళ్ళు కూడా, ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి కూడా మల్టీవైటమిన్ క్యాప్సిల్స్ వేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ ఉదయం కూడా JC2 గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క బొమ్మూరులో కోవిడ్ కేర్ సెంటర్ దగ్గర ఏ రకంగా అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి వారు కూడా రెక్టిఫై చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఏదైతే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మన రాష్ట్రంలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. ఎక్కడైనా చిన్న లోపాలు ఉంటే మీడియా వారిని కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా అధికారులతో కూడా మాట్లాడి అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు మాటలు తక్కువ చెప్తారు, చేతలు ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. సో భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క కేసెస్ పెరిగినప్పటికీ కూడా సమర్థవంతంగా హ్యాండిల్ చేసేదానికి మేమంతా కూడా ముందు ఉన్నామని భరోసా కల్పిస్తూ రాజమండ్రి నగరవాసులకి, అదేవిధంగా రూరల్ ప్రజలందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాం.